విజయ రహస్యం ఇదే. నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితిని రాని అలసిపోతున్నట్లయితే, అలసట, ఈరోజు మన జీవితాలు అలసట అనేది సాధారణం, సర్వసాధారణం, సర్వసహజం. మానసికంగా అలసిపోతాం, ఆత్మీయంగా అలసిపోతాం, భౌతికంగా అలసిపోతాం. కొన్నిసార్లు అలసట ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే ఇక నా వల్ల కాదని చెప్పి విరమించుకునే ప్రయత్నం చేస్తాం. పర్లేదు, కానీ అలసిపోయినప్పుడు నీ ఆయుధాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. అదే ఆయుధం ఏంటని? ఖడ్గము. ఏంటి ఆ ఖడ్గము? చూడండి, బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఆయన పట్టుకొని చెయ్యి అంతా రక్తం ఏమైపోయిందంటే గడ్డగట్టిపోయి తిమ్మిరెక్కిపోయిందట. ఎప్పుడు అంటే చూడండి, ఆ కత్తిని ఎంత అలవాటు ఉండొచ్చు అంటే ఆయనకి. ఆలోచించండి, కత్తి కొత్తగా తీసుకెళ్ళి AK-47 మన చేతిలో పెడితే మనం ఏం చేస్తాం? AK-47 అంటే గన్ పేరండి. అట్లా చూస్తున్నారేంటి? కొత్తగా AK-47 చేతిలో గన్ పెడితే ఏం చేస్తాం? AK-47 అంటే ఏంది? 47 బుల్లెట్స్ ఉంటాయా? అసలు దీన్ని ఎక్కడ వస్తాలో కూడా తెలియదు. ఇట్లా తిరుకొని కొట్టుకుంటే మనమే పోతాం కదా. చూడండి, ఆయనకి ఖడ్గం ఎలా పట్టుకోవాలో తెలుసు, ఎంతగా ఖడ్గం ఎంత బరువు ఎలా మొయ్యాలో తెలుసు. ఖడ్గము మోస్తున్న అనుభవంలో చూడండి, ప్రత్యర్థుల్ని ఏ వెయిట్తో కొట్టాలో తెలుసు. అంటే ఖడ్గముతో తనకి ఎంతో అలవాటు, అభ్యాసము. ఒక మాట చెప్పాలంటే ఖడ్గము ఆయనకి ఎంత పరిచయం అయిపోయిందంటే చూడండి, పట్టుకొని తిమ్మిరెక్కితే కూడా, అలసిపోతే కూడా ఖడ్గాన్ని విడిచిపెట్టలేదు.